ఏంటి కథనం అంటే, ఈవిడ శ్రీమతి గీతాంజలి వైసీపీ సింపథైజర్, సానుభూతిపరురాలు. ఆవిడకు కొన్ని స్కీమ్స్ రావడం జరిగింది. ఏది, అమ్మఒడిని లేకపోతే ఇంటి పట్ట ఏవో కొన్ని వస్తే, ఆవిడ గతంలో ఎక్కడో ఒకసారి బాగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, తీసుకొచ్చి ఆవిడ్ని స్కీమ్స్ మాకు ఇస్తున్నారు అని ఒక ఓవర్ పబ్లిసిటీ ఆవిడ ద్వారా చెప్పించి సోషల్ మీడియాలో వదలటం జరిగింది. ఏంటంటే ఆవిడ వీడియోలు కూడా చూడొచ్చు మీరు. వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ 4 సార్లు అమ్మఒడి ఇస్తే ఆమె నాకు 5 సార్లు అమ్మఒడి ఇచ్చారని చెప్తుంది. అంటే ఆవిడకి పాపం ఏమీ తెలియదు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము పాపము తను ఏదో స్కీమ్స్ ఇస్తారు కదా, చెప్పకపోతే మళ్ళా తనకు వచ్చే స్కీమ్స్ కూడా కట్ చేస్తారని చెప్పి భయపడి, ఏదో వాళ్ళు భయపడో లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలకు గురి చేస్తారో తెలియదు. కానీ 4 సార్లు అమ్మఒడి ఇస్తే నాకు 5 సార్లు అమ్మఒడి వచ్చింది, నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అమ్మ ఇచ్చింది 5 సార్లు అయితే నీకు 4 సార్లు ఇచ్చింది, 4 సార్లు అయితే 5 సార్లు ఎట్లా వస్తుంది, ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగజారి చెప్పాలి, అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది. కొంత ఉంటారు, మనకు అందరికీ తెలిసిందే, ఒకళ్ళిద్దరు ఉంటారు. అయితే అదేదో కమెంట్ చేస్తే కనీసము ఏదైతే చెడ్డ కమెంట్స్ ఏదైతున్నాయో అసలు కనీసం తనకు చేరి ఉంటుందా లేదన్నది కూడా డౌటే. అయితే ఏమంటుందంటే ఈ కమెంట్ల వలన తను సూసైడ్ చేసుకొని చనిపోయిందంట, ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట. సరే వద్దాం, తను చనిపోయింది 7వ తేదీన ఉదయం 7 గంటలకి. ఎఫ్ఐఆర్ ప్రకారం వీళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ కాపీది. 7వ తేదీన ఉదయం 7 గంటలకు చనిపోయిందని ఎఫ్ఐఆర్లో రాశారు రైల్వే స్టేషన్లో. ఏమని రాశారు ఎఫ్ఐఆర్లో? యాక్సిడెంట్ అని చనిపోయారు. పెట్టిన సెక్షన్ ఏంటి ఎఫ్ఐఆర్లో? సెక్షన్ 174 సిఆర్పిసి. సెక్షన్ 174 సిఆర్పిసి అంటే ఏంటో తెలుసా? అన్యాచురల్ డెత్, చనిపోవడానికి గల కారణాలు తెలియదని, అంటే అది ఆత్మహత్య, హత్య ఏంటో తెలియదని రాయడం జరిగింది. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది నిన్న 11వ తేదీన. 7వ తేదీ తను చనిపోతే నిన్న 11వ తేదీన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఏమని? 174 సిఆర్పిసి కింద. అంటే ఎలా చనిపోయిందో తెలియదు, కారణాలు తెలియాలి, కనీసం చనిపోయిన వ్యక్తి కూడా కరెక్ట్గా ప్రాపర్గా తెలియదని దాని అర్థము 174 సిఆర్పిసి అంటే. రెండోది కింద రాయడం జరిగింది క్లియర్గా, ఎవరైనా అక్యూజ్డ్స్ ఉన్నారా అంటే నో అక్యూజ్డ్స్ అని రాశారు. జనరల్కైనా ఇదే ఎందుకు చెప్తున్నంటే, ఇది పెట్టింది ఎవరో తమిళనాడు ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వమే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా, వైసీపీ ప్రభుత్వమే కదా. ఇదే వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో సోషల్ మీడియాలోనేమో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తే చనిపోయిందని చెప్పేసి ఒక పక్క సాక్షి పేపర్లో రాస్తారు, వాళ్ళ సోషల్ మీడియాలో రాస్తారు. సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కొడుకు ఇవన్నీ సోషల్ మీడియాలో రాపిస్తారు. ఒక పక్క అదే వైసీపీ ప్రభుత్వము ఎఫ్ఐఆర్ మాత్రము చనిపోవడానికి కారణాలు తెలియదు, అక్యూజ్డ్ ఎవరో తెలియదు, అసలు అక్యూజ్డ్ లేరు దీని వెనక. అంటే ఈవిడ చనిపోవడానికి కారణాలు తెలియదు, ఈవిడ చనిపోవడానికి దీని వెనక ఎవరున్నారో కూడా తెలియదని రాశారు. జనరల్కినా వీళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో కథనాల ప్రకారం కానీ, లేకపోతే సాక్షి పేపరు కథనాల ప్రకారం కానీ సెక్షన్ 306 ఐపీసీ పెట్టాలి. సెక్షన్ 306 ఐపీసీ అంటే అబెట్మెంట్, అంటే చావటానికి ప్రేరేపించటం. ఒక వ్యక్తో లేకపోతే ఒక వ్యవస్థో ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే లేకపోతే ఇదిగో వాళ్ళు చెప్పినట్టు ఇలా దూషిస్తే, భయపడో లేకపోతే ఆ ప్రేరేపణలో గురయ్యో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు 306 పెట్టాలి. మరి ఒక పక్క సాక్షి పేపర్లోనేమో ఇదే ప్రభుత్వందే కదా, ఇది వైసీపీ కదా అధికారంలో ఉండేది, వాళ్ళ పత్రికే కదా ఇది, శ్రీమతి భారతి గారు నడిపే పత్రికే కదా ఇది, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతే కదా ఆవిడ, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళదే కదా. మరి ఒక పక్క ఇలా నడుపుతూ ఎవరో ప్రేరేపిస్తే చనిపోయినారు, లేకపోతే టీడీపీ జనసేన తిట్టడం వల్ల చనిపోయిందని ఇక్కడ రాసినప్పుడు, మరి అదే వైసీపీ గవర్నమెంట్లో సెక్షన్ 306 కాకుండా 174 సిఆర్పిసి ఎందుకు పెట్టారండి? ఎవరిని ఎర్రిపప్పలు చేద్దామని మీరు జనాల్ని? మరి ఇదే వైసీపీ వాళ్ళు పోయి ఆవిడ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు తిడితే చనిపోయింది, సెక్షన్ 174 కాదు పెట్టాల్సింది 306 అని ఎందుకు పెట్టించలేదు మీరు కేసు? ఎప్పుడు చనిపోయింది? 7వ తేదీ చనిపోయిందా? మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ సానుభూతిరాలు 7వ తేదీ చనిపోతే
హాస్పిటల్లో 7వ తేదీ అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో చనిపోతే మీకు 11వ తేదీ దాకా తెలియదా? నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మీకు గుర్తొస్తుందా? ఒకళ్ళు చనిపోయారు, ఈవిని ఎలా మనం ఈ మరణాన్ని ఎలా మనం రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి నిస్సిగ్గుగా దిగజారి సోషల్ మీడియాలో ఏది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 174 సిఆర్పిసి కింద అంటే చావు కారణాలు తెలియదు, దీని వెనక ఎవరు లేరు అని ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చావు కారణాలు టీడీపీ జనసేన అని చెప్పి సాక్షిలో రాస్తారు. అసలు మీరు మనుషులేనా? అసలు మీరు ఒక వ్యక్తి చనిపోతే మన రాష్ట్రంలో ఒక మహిళ పాపం పిల్లలున్న తల్లి చనిపోతే ఆదుకోవాల్సింది పోయి ఎవరో ప్రేరేపించారు, దానివల్ల చనిపోయిందని చెప్పేసి నిస్సిగ్గుగా ఈరోజు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తారా? అసలు ఆవిడ్ని మీకు నేను ఒకటే అడుగుతున్నాను, ఆ గీతాంజలి గారితో ఈ వైసీపీలో ఎవరెవరు కాల్సి మాట్లాడారో జనవరి నుంచి ఆ అమ్మాయిని మీరు తాడేపల్లి ఆఫీస్కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడించమని చెప్పేసి తీసుకొచ్చి మాట్లాడించట్లేదా? ఆ అమ్మాయి విజయవాడకు వచ్చి మాట్లాడలేదా? తీయండి ఆ కాల్ రికార్డ్సు. సజ్జల కుమారుడు అమ్మాయితో మాట్లాడిండో లేదో చూద్దాం భార్గవ్. మీరిట్లా మీ సోషల్ మీడియాలో ఈ వైసీపీకి పిచ్చి పరాకాష్ఠ చేరింది, పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠ చేరి ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది.